హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్తగా వీడియోస్ పెట్టినట్లయితే మీ వరకు వచ్చేస్తాయి. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో పార్లర్ స్టైల్లో హెయిర్ ఆయిల్ అంటే హెయిర్ మసాజ్ అనేది చూపిస్తాను. హెయిర్ మసాజ్లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. అవి మీరు తెలుసుకొని చేశారు అని అంటే అలా రిలాక్స్ అవుతుంది మీ హెడ్ అంతా. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఆయిల్ మసాజ్ చేసుకోవాలి అంటే హెయిర్ అంతా కూమ్ చేసుకోవాలి. ఓకే, హెయిర్ కూమ్ చేశాక నేను ఈ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ని నేను హీట్ చేసి తీసుకుంటున్నాను. హీట్ చేసి తీసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. ఇలా మనం ఆయిల్ని ప్రతి లేయర్కి ప్రతి సెక్షన్ టు సెక్షన్ అప్లై చేయాలి. అలా అప్లై చేయడం వల్లనే రూట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. కంపల్సరీ రూట్స్ అనేటివి ఓపెన్ అవ్వాలి. ఇలా మనం ఆయిల్ మసాజ్ చేసేదే రూట్స్ అన్నీ ఓపెన్ కావడానికే చేస్తాము. ఓకే, అలా రూట్స్ అన్నీ ఓపెన్ కావడం వల్లనే డెడ్ సెల్స్ అన్నీ పనిచేస్తాయి. ఆల్రెడీ మనకు డెడ్ అయిపోయి ఉంటాయి కదా చాలా సెల్స్, అవన్నీ వర్క్ అవుతాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డాండ్రఫ్ రాకుండా కూడా చేస్తుంది. ఇలా మనం ఆయిల్ని హీట్ చేసి యూస్ చేయడం వల్ల మీకు టైం ఉంది అని అంటే 2 డేస్కైనా 3 డేస్కైనా ఒకసారి ఇలా ఆయిల్ మసాజ్ని చేసుకోండి. ఇంత ప్రాసెస్ చేయకపోయినా మీరు నార్మల్ ఆయిల్ని అప్లై చేసేప్పుడు హీట్ చేసి అప్లై చేయడం వల్ల మనకు డెడ్ సెల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. డెడ్ సెల్స్ ఓపెన్ అయ్యాయి అంటే హెయిర్ బాగా గ్రో అవుతుంది. నార్మల్గా ఆయిల్ పెట్టే వాళ్ళకు ఏంటంటే డెడ్ సెల్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి కదా. మీరు ఇలా కానీ ఆయిల్ని అప్లై చేశారు అని అంటే పోర్స్ బాగా ఓపెన్ అవుతాయి. పోర్స్ ఓపెన్ అవ్వక హెయిర్ గ్రో కాదు చాలామందికి. ఓకే, మీరు ఇలా చేయడం వల్ల రూట్స్ అన్నీ ఓపెన్ అయ్యి రీగ్రోత్ అవుతుంది. ఓకే, దానికోసం ఆయిల్ని హీట్ చేసి యూజ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల హెడ్ అంతా రిలాక్సేషన్ అవుతుంది. ఇలా మీరు వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ప్రతి సెక్షన్‌ని మీరు ఇలా ఓపెన్ చేసి అప్లై చేయాల్సిందే. మీరు హ్యాండ్‌తో చేయడం ఇబ్బంది అవుతుంది అనంటే ఇలా ఒక కాటన్ తీసుకొని ఆయిల్‌లో డిప్ చేసి అప్లై చేయండి. ఓకే, ఇలా మీకు 1 టైమ్‌కే రాలేదు అనంటే నెక్స్ట్ చెప్పబోయే స్టెప్స్ అన్నీ మీరు వీడియోని పెట్టుకొని ఒక 2 ఆర్ 3 టైమ్స్ ప్రాక్టీస్ చేశారు అనంటే నెక్స్ట్ టైం నుంచి మీరు చాలా ఈజీగా పెట్టేయగలుగుతారు ఆయిల్ అప్లికేషన్ అనేది. ఇప్పుడు 1 సైడ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ టైంకి వచ్చాను. చూడండి, అలా ఓపెన్ చేసి మనము అప్లై చేయడమే కాటన్ తోటి. ఓకే, నెక్స్ట్ ఇలా అయిపోయాక హెడ్ మసాజ్ చేయాలి. ఈ హెడ్ మసాజ్‌లో 10 వేరియేషన్స్ అనేటివి ఉంటాయండి. ఈ 10 వేరియేషన్స్ అనేటివి మీకు నేను కొన్ని వరకు చూపిస్తాను. అన్నీ చూపించాను అనంటే కొంచెం క్లమ్జీ అవుతారు. నెక్స్ట్ ఇక్కడ నేను చేసే బేబీ వచ్చేసి చిన్న బేబీ కదా, అందుకు అన్ని స్ట్రోక్స్ అనేటివి ఆ హెయిర్ తట్టుకోలేదు. ఓకే, పెద్దవాళ్ళకు అనంటే ఓకే. కానీ మీరు ఏది చేస్తున్నా చాలా స్మూత్‌గా చేయాలి. ఎక్కువ ప్రెజర్ ఇస్తా మాత్రం చెయ్యొద్దు. ప్రెజర్ ఇచ్చారు అనంటే హెడేక్ వచ్చే ప్రాబ్లమ్ ఉంది, ముందే చెప్తున్నాను. చాలా స్లోగా మన ఫింగర్స్ అనేటివి చాలా లూజ్‌గా పెట్టేసి చేయాలి. ఓకే, ఇప్పుడైతే ఇలా అప్లై చేయడం అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఆయిల్ అంతా మన లాస్ట్‌లో కూడా అప్లై చేయాలి. మీరు హెడ్ మసాజ్ అంటే ఓన్లీ హెడ్ ఒక్కటే కాదు, రిమైనింగ్ హెయిర్‌ని కూడా మీరు ఆయిల్ అనేది అప్లై చేయాలి. ఓకే, మీకు నేను చూపిస్తున్నాను లాస్ట్‌లో ఇలా పట్టుకొని అప్లై చేయాలి అనేసి. ఇలా అప్లై చేశాక ఇలా లాస్ట్‌లో అప్లై చేయడం వల్ల మీకు నేను చాలా వీడియోస్‌లో చెప్పాను, రిటర్న్స్ అనేటివి రావు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చే మసాజ్ అనేది దీన్ని జనరల్ స్ట్రోక్ అంటారు. ఓకే, చూడండి ఎలా ఇవ్వాలి అనేది. నార్మల్గా హెయిర్‌ని ఇలా తీసుకొని చూడండి అలా రబ్ చేయాలి, చాలా స్లోగా రబ్ చేయాలి. ఇక్కడ ఏమి అంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. చాలా స్లోగా రబ్ చేయాలి. వాళ్ళు చాలా రిలాక్స్ అవుతారు, మీకు అప్పుడే తెలుస్తుంది వాళ్ళ ఫేస్‌లో రిలాక్సేషన్ అనేది. అది జనరల్ స్ట్రోక్ అంటారు దాన్ని.
నెక్స్ట్ చూడండి, హెయిర్ డ్రైగా ఉన్న వాళ్ళకి అయితే మనం ఆయిల్ అప్లై చేసిన ఒక 10 మినిట్స్‌కే వాళ్ళకి హెయిర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. అందుకే నేను చాలా సార్లు ఆయిల్‌ని తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా అయిపోయాక హెయిర్ కూమ్ చేస్తున్నాను. మనము సెక్షన్ టు సెక్షన్ మళ్ళీ ఇప్పుడు తీయాలి కాబట్టి. చూడండి, దీన్నొచ్చేసి హెడ్ మసాజ్ అంటారు. హెడ్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఈ హెడ్ మసాజ్ వల్ల హెడ్ పెయిన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ చాలా రిలాక్స్ అవుతుంది. ఇలా మీరు వీడియోలో చూసి చాలా స్లోగా చేయండి. ఈ హెడ్ మసాజ్ చేయడం వల్లనే మనకు ఇప్పటి వరకు మనం అక్కడ జనరల్ స్ట్రోక్ ఇచ్చాం కదా, ఆ హీట్ అంతా హెడ్‌కి వచ్చేస్తుంది. ఇలా మనము హెడ్ మసాజ్ చేయడం వల్ల ఆ హీట్ అంతా తగ్గిపోయి వాళ్ళకు చాలా కూల్‌గా, రిలాక్సేషన్‌గా ఉంటుంది. అదే చెప్తుంది మా పాప. చాలా బాగుంది మమ్మీ అని. కానీ కంపల్సరీ మీరు ఎవ్రీ 1 ఆర్ 2 స్ట్రోక్స్ ఇచ్చాక ఈ హెడ్ మసాజ్ అనేది చేయాలి. ఆ హీట్ అంతా హెడ్‌లోకి వస్తుంది. ఇదొచ్చేసి ఇలా మనము హెడ్ నుంచి ఇయర్ వరకు తీసుకొచ్చి స్ట్రోక్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ బ్యాక్ కూడా తెచ్చి స్ట్రోక్స్ ఇవ్వాలి. ఇలా స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకు చాలా అంటే చాలా రిలాక్స్‌గా అనిపిస్తుంది ఆ కస్టమర్‌కి. ఓకే, చూడండి అలా చేయాలి. నెక్స్ట్ నేను ఇయర్ మసాజ్ చేస్తున్నాను. ఇయర్ మసాజ్‌లో ఫస్ట్ మనము ఇయర్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని మనము చాలా స్లోగా మసాజ్ చేయాలి. అలా కంపల్సరీ మనము హెడ్ మసాజ్ చేస్తున్నాము అనంటే హెడ్ ఒకటే కాదు, ఫోర్ హెడ్ అండ్ ఇయర్, నెక్స్ట్ బ్యాక్ నెక్ ఇవన్నీ చేయాలి. అప్పుడే ఆ ప్లేసెస్ అన్నీ రిలాక్స్ అవుతాయి. చూడండి, మనం అలా ఇందాక బ్యాక్ సైడ్ చేసినట్టు చేసేసి ఇప్పుడు ఇయర్‌ని చాలా స్లోగా అలా ప్రెస్ చేయాలి. ఓకే, అలా ప్రెస్ చేయడం వల్ల ఇయర్ అనేది చాలా కూల్ అవుతుంది. అక్కడ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. చూడండి, చాలా స్లోగా స్ట్రోక్స్ ఇస్తున్నాను నేను. ఓకే, లాస్ట్ మనం మొత్తం అయిపోయాక అలా ఇయర్‌ని క్లోజ్ చేయాలి. నేను చెప్పాను కదా, ఎవ్రీ 1 ఆర్ 2 వేరియేషన్స్ అయిపోయాక హెడ్ మసాజ్ అనేది కంపల్సరీ చేయాలి అని. ఇలా హెడ్ మసాజ్ అయిపోయాక స్ట్రోక్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ హెయిర్ అంతా ఇలా పట్టుకొని మనం అలా ఊపినట్టు అలా చేయడం వల్ల హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. చూడండి, అలా చేయాలి. ఓకే, ఇప్పుడు ఏ వేరియేషన్ అంటే దీన్ని ఏమంటారు అని అంటే ట్విస్టింగ్ అంటారు. ఇలా ఫస్ట్ నేను మెయిన్‌గా మిడిల్‌లో ఇలా తీసుకొని అటు ఇటు కొంచెం పార్టిషన్ తీసుకొని దాన్ని అటు ఇటు హెయిర్‌ని తీసుకున్నాను. మీరు వీడియో అబ్జర్వ్ చేయండి. తీసుకొని ఒక 2 ట్విస్టులు ఇస్తున్నాను. ఇలా కొంచెం పైకి లాగుతున్నాను. ఓకే, అది ఓన్లీ మిడిల్‌లోనే అలా చేశాను. చూడండి, ఇలా చేయడం వల్ల అక్కడ డెడ్ అయిపోయిన సెల్స్ అన్నీ మళ్ళీ రీగ్రోత్ అవుతాయి. ఓకే, పోర్స్ అన్నీ మళ్ళీ ఓపెన్ అయిపోయి డెడ్ అయిపోయిన పోర్స్ అన్నీ హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. మీకు వీడియో ఇంత లాంగ్ అనిపించొచ్చు, కానీ మీరు చేశారు అనంటే కరెక్ట్ హాఫ్ అన్ అవర్‌కి అయిపోతుంది ఇది. మీరు ఈ హెడ్ మసాజ్‌ని ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి చేసుకోవచ్చు. చూడండి, అలా చాలా స్లోగా, మీకు ఫాస్ట్‌గా అయితే అస్సలు చేయకూడదు. చాలా స్లోగా అలా తీసేసి హెయిర్‌ని, కొంచెం లాంగ్ హెయిర్ ఉంది అనంటే కొంచెం కష్టం అనిపించొచ్చు. కానీ మన పిల్లలకి, మన రిలేషన్స్‌కి మనం కాకుంటే ఇంకెవరు చేస్తారు కదా! మీరు నేర్చుకొని మీరు చేశారు అనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం పార్లర్‌కి వెళ్ళి అమౌంట్ పే చేసి చేపించుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఈ వీడియోని చూశారు అనంటే చూడండి, అలా లాస్ట్ వరకు చేయాలి. ఓన్లీ మిడిల్ పార్ట్‌లోనే ఇలా చేస్తున్నాను. నేను హెయిర్‌ని అటు ఇటు ట్విస్ట్ చేసి చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారు అనంటే చూడండి, అలా హెయిర్‌ని మళ్ళీ ట్విస్ట్ చేసి మళ్ళీ రౌండ్ తిప్పి అలా చేశాను. చాలా స్లోగా ఫ్రెండ్స్. మీరు మాత్రం ఫాస్ట్‌గా చేశారు అనంటే కంపల్సరీ హెడేక్ వస్తుంది. హెడేక్ అనేది రాకూడదు. హెడ్ అనేది రిలాక్స్ కావాలి అంతే.
ఇప్పుడు ఈ మిడిల్ అంతా ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ కొంచెం కొంచెం సెక్షన్స్ తీసి మళ్ళీ ట్విస్ట్ చేస్తున్నాను. ఇలా హెయిర్ అంతా చేయాలి. చూడండి అలా చాలా స్లోగా. ఓకే. ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి అంటే హెడ్ మసాజ్ చేపించుకునే వాళ్ళకి చాలా కూల్‌గా ఉంటుంది. చూడండి అలా మీరు ఎక్కువ ఎక్కువ సెక్షన్స్ తీయొద్దు. చాలా చిన్న చిన్న సెక్షన్స్ తీయండి. అప్పుడే కదా డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ మళ్ళీ ఓపెన్ అవుతాయి. మీరు పెద్ద పెద్ద సెక్షన్స్ తీశారు అనంటే మళ్ళీ అవి క్లోజ్‌లోనే ఉంటాయి. ఓపెన్ కావు. మా పాప అక్కడ చాలా సేపు కూర్చోబెట్టాను అని నర్వస్‌గా ఫీల్ అయిపోతుంది. ఆ! ఓకే. మీకు 15 డేస్‌కి ఒకసారి టైం లేదు అనన్నా 1 మంత్‌కి ఒకసారైనా మీరు ఇలా కేర్ చేసి హెడ్ మసాజ్ అనేది చెయ్యొచ్చు. హెయిర్ గ్రోత్ కావాలి, హెయిర్ హెల్తీగా ఉండాలి, డాండ్రఫ్ రావద్దు, స్మూత్‌గా ఉండాలి అనంటే 15 డేస్‌కి ఒకసారి కంపల్సరీ చేయాలి ఫ్రెండ్స్. హెయిర్ అనేది స్మూత్ కూడా అవుతుంది. మీరు 1 ఆర్ 2 టైమ్సే చేసి మా హెయిర్ గ్రో కావట్లేదు. నెక్స్ట్ మాకు కొంచెం హెడేక్ తగ్గట్లేదు అలానే ఉంటుంది అనంటే కుదరదు. ఇది మీరు ఎవ్రీ మంత్ ప్రాక్టీస్ చేస్తుంటేనే చాలా స్లోగా గ్రో అవుతుంది హెయిర్ అనేది. ఏదైనా ఫాస్ట్‌గా రాదండి. ఇలాంటివన్నీ కొంచెం టైం పడతాయి. ఓకే. ఇలా అంతా హెయిర్ ట్విస్టింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇప్పుడు వన్ సైడ్ అయిపోతుంది. ఓకే. చూడండి ఇలా బ్యాక్ సైడ్ కూడా తీసుకొని ట్విస్ట్ చేస్తున్నాను. కొంచెము ఓపికగా కూర్చొని చేసుకోండి ఫ్రెండ్స్. అంటే సెల్ఫ్‌గా చేసుకోలేరు ఇది. కొంచెం ఎవరిదైనా మీరు హెల్ప్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. సెల్ఫ్‌గా అయితే అస్సలు చేయలేరు. ఓకే. ఇప్పుడు మనకు ఈ ఫోల్డింగ్ ట్విస్ట్ అనేది లాస్ట్‌కొచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా అయిపోయాక మీకు నేను చెప్పాను కదా! జనరల్ స్ట్రోక్ అనేది ఇవ్వాలి. కంపల్సరీ ఇవ్వాలి జనరల్ స్ట్రోక్ అనేది. అప్పుడు అక్కడ మనం అప్పటి వరకు ట్విస్ట్ చేసిన సెల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. ఓకే. అలా రిలాక్స్ కావాలి. చూడండి అలా బ్యాక్ నుంచి కూడా మన హెయిర్ అప్‌కి తీసుకొచ్చి అలా మనం ప్రెజర్ చేయాలి కొంచెం. ఓకే. ఇప్పుడు మనం ఇందాక హెయిర్ అంతా సింగిల్‌గా పార్టిషన్స్ తీస్తా చేసాం కదా! ఇప్పుడు 2 పార్టిషన్స్ తీస్తున్నాను. ఇయర్ సెక్షన్ వరకు అప్‌కి తీశాను నేను ఉన్న హెయిర్ అంతా. చూడండి అలా చాలా స్లోగా చేస్తున్నాను. నెక్స్ట్ మిగిలిన హెయిర్ అంతా రోల్ చేసి మా పాప అక్కడ ఏదో చేసింది ఒకటేసాను తలకి. ఇప్పుడు ఈ మిగిలిన హెయిర్ అంతా చూడండి అలా చాలా స్లోగా అలా లాగేయాలి. ఓకే. ఇలా అయిపోయాక బ్యాక్ మసాజ్ చేస్తున్నాను. ఈ బ్యాక్ మసాజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా మజిల్స్ అన్నీ కూల్ అవుతాయి. సిస్టమ్ ముందు కూర్చున్న వాళ్ళకి, నెక్స్ట్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది ఈ బ్యాక్ మసాజ్ వల్ల. చూడండి మీకు 1 టైమ్‌కి రాలేదు అనంటే మీరు వీడియో చూసి అయినా చేయండి. అలా చాలా స్లోగా తీసుకురావాలి. మనకు అలా చేయడం వల్ల ఇంకా ఇక్కడ నాకు పైకి ఉంది పాప డ్రెస్ అనేది. మీరు కొంచెం సింగిల్‌గా చేస్తున్నారంటే ఇంకా కొంచెం హ్యాండ్ డౌన్ నుంచి పైకి తీసుకొచ్చారు అనంటే బ్యాక్ నుంచి చాలా అంటే చాలా రిలాక్సేషన్ ఉంటుంది. చూడండి నేను చెప్పాను కదా! డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి తొందరగా ఆయిల్ అనేది డ్రై అయిపోతుందని. మళ్ళీ ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేసి హెడ్ మసాజ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఇలా చేస్తున్నాను. ఇదొచ్చేసి
జిగ్జాగ్ ప్రెజర్ అంటారు దీన్ని. చూడండి ఇది కూడా ఇలా మనం లేయర్స్‌గా ఓపెన్ చేసి జిగ్జాగ్ చేయాలి. చూడండి అలా జిగ్జాగ్ చేయడం వల్ల మన స్కాల్ఫ్‌కి ఏమన్నా డాండ్రఫ్ అలా ఏమన్నా ఉన్నా ఓపెన్ అయిపోతుంది. ఇది అయిపోయిన మనకు 1 ఆర్ 2 అవర్స్‌కి హెడ్ బాత్ చేస్తాం కదా! అప్పుడు ఆ డాండ్రఫ్ అంతా వెళ్ళిపోతుందండి మనం హెడ్ బాత్ చేయడం వల్ల. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగా అవుతుంది ఈ జిగ్జాగ్ పొజిషన్ వల్ల. ఇది చాలా చిన్న చిన్న సెక్షన్స్ తీస్తా చేయాలి మీరు. ఓకే. చూడండి ఇలా చాలా స్లోగా చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్‌లో ట్విస్టింగ్ ఇవ్వడం వల్ల ఏమన్నా అక్కడక్కడ మిగిలిపోయినవన్నీ డెడ్ సెల్స్ ఇలా చేయడం వల్ల కూడా ఓపెన్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఇక్కడైతే నేను ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టాను. మీరైతే చాలా స్లోగా చేయండి. ఓకే. చూడండి అలా చేయాలి. నెక్స్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇలా బన్ పెట్టేయాలి. ఇలా బన్ పెట్టేసి మీరు 1 ఆర్ 2 అవర్స్ ఉన్నాక హెడ్ బాత్ చేసేస్తే చాలా సాఫ్ట్‌గా డాండ్రఫ్ మొత్తం పోయి చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి చెప్పండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా ఈ ఆయిల్ మసాజ్ అనేది. మీకు నచ్చినట్లయితే ఈ ఆయిల్ మసాజ్ని కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. దీన్ని మీరు 15 డేస్కు ఒకసారి ట్రై చేయొచ్చు ఆయిల్ మసాజ్ అనేది. ఓకే. హోప్ఫుల్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.